వెల్కమ్ టు 100 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ షోకి ఉన్న క్రేజ్ ఏ షోకి లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బికాజ్ అక్కడొచ్చే స్టార్లు గానీ, బాలకృష్ణ గారు హోస్ట్ చేసే విధానం కానీ, అడిగే క్వెషన్స్ గానీ, జనాల్లో ఏదైతే మైండ్‌లో ఏ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే రాబట్టే ప్రయత్నం కూడా ఆ స్టేజ్ ద్వారా చేస్తున్నారు. అయితే కానీ ఎప్పటినుంచో ఒక కలగా మిగిలిపోయినటువంటి బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారి షో అన్‌స్టాపబుల్‌లో ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కానీ చాలా విమర్శలు మధ్యలో చాలా రాజకీయాలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అదే వార్త తెరపైకొచ్చింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడైనా వచ్చినటువంటి ఈ వార్తల్లో బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఒక స్టేజ్ పైన కనిపించే అవకాశం ఉందా? అది అది ఇక్కడ అంటే వార్తల్లో ఉంది, వస్తే బావున్ను అనే చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది అయ్యేటట్టు కనిపించట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఆ ప్రభుత్వం అరాచకాలు ఏవైతే చేసిందో దానికి సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన భువనేశ్వరి గారు అవమానపడటం, లోకేశ్వరి తల్లి గారు చాలా దారుణమైన మాటలకి గురవ్వడం, మన కొడాలి గారు కానీ వంశీ గారు లాంటి వాళ్ళు ఏదో చేశారన్నట్టుగా చాలా విమర్శలు అయితే వినిపించాయి. సో అప్పుడు అందరూ ముక్త కంఠంతో ఖండించారు, విమర్శని తోసిపుచ్చారు ఆ మాటని. బట్ దానికి ఎందుకో ఎన్టీఆర్ గారు ఎస్పెషల్లీ కళ్యాణ్ రామ్ గారు దానికి దూరంగా ఉన్నారు అన్నప్పుడు కొన్ని వచ్చాయి. బట్ ఎన్టీఆర్ గారు పేర్లు ప్రస్తావించకుండా రాజకీయం హుందాగా ఉండాలన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు, నాకు గుర్తుంది. బట్ బాలయ్య గారు కుటుంబ సమేతంగా ఒకే స్టేజ్ మీద కూర్చొని దాన్ని ఖండించడం చూసాం మనం. బట్ అప్పుడు వీళ్ళు లేరు. తర్వాత వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ గారివి కటౌట్లు వాడుకోవడం, దానికి మీడియాలో చాలా మంది మీడియా ప్రముఖులు బాలయ్య గారికి ఇట్లా నందమూరి తారక రామ్ గారిది ఫోటోలు వాడుకుంటున్నారంటే అవి నన్ను కాడ అడగాల్సింది వాడిని అడగండి అని బాలకృష్ణ గారు చాలా సందర్భాలు చెప్పారు. సార్ నిన్న జరిగారు కదా బాలకృష్ణ గారిది అవార్డు ప్రదానోత్సవం జరిగిన తర్వాత అప్పుడు కనపడలేదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఎన్టీఆర్ ఖండించలే. మనం ఫీల్ అవుతున్నాం కానీ అసలు వాళ్ళకి కనెక్షనే లేదేమో అని అనిపిస్తుంది. కానీ బయట వార్తలు ఇష్టారైతే రాయకూడదు అని చెప్పి ఎవరికాళ్ళు సైలెంట్ గా రాస్తున్నారు కూడా. ఇద్దరికి చెడింది, ఎన్టీఆర్ కళ్యాణ్ రాము వాళ్ళిద్దరు ఒకవైపు ఉన్నారు, కుటుంబంతో ఒకవైపు ఉంది. అలా అన్నదానికి వీళ్ళు హారతి ఇవ్వట్లేదు, పొగేసేదానికి అవకాశం ఇవ్వట్లేదు, బట్ అలాగని ఖండించట్లేదు కూడా. అదే అంటున్నా, అసలు వీళ్ళు ఓతం ఇవ్వట్లేదు, సైలెంట్ గా ఉండిపోతున్నారు. సరే పోనీ గత ప్రభుత్వంలో ఏదో ఇప్పుడు అంత జరిగాక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు పలకరించినట్టు కానీ ఫోన్ లో మాట్లాడట్లేదు. తర్వాత బయటకు వచ్చాక హాస్పిటల్, ఎందుకంటే సొంత మేనత్త భర్త, ముఖ్యమంత్రి విషయం పక్కన పెడితే కుటుంబ వ్యవహారం కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కట్టె కాలే వరకు తాతగారు పెట్టిన పార్టీ టీడీపీకే అంకితం అన్నట్టు చెప్పాడు ఆయన. ఇప్పుడు 2009లో క్యాన్వాసింగ్ చేసినప్పుడు. సో కుటుంబం, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారు అవునన్నా కాదన్నా జనసైనికుడేగా, జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా అయితే ఉండలేడుగా. క్లియర్ గా జై జనసేన అన్నాడు కదా. నా ఏది ఏమన్నారు బలి చెప్పారు సార్, అదే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందిందే జనసేన అనేది. అంటే కుటుంబ సభ్యుడు కాబట్టి ఆబ్వియస్లీ దానికి చెందిన వాడేగా. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబ సభ్యుడు కాబట్టి సార్ ఆ పాయింట్ లో అయితే అలా అనుకోవడానికి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదే పార్టీకి చెందిన వాళ్ళు కాదుగా, ఎవరిష్టారు కాదు. అలా అయితే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ప్రెసెంట్ జరుగుతుంది ఇక్కడ లాజిక్ అది కాదు. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భార్య గాని, పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూతుర్లు గాని ఎవరు అవునన్నా కాదన్నా ఆబ్వియస్లీ జనసేనకి సపోర్ట్ ఇవ్వాల్సిందే, ఇస్తారు. దాంట్లో తప్పడానికి ఏం లేదు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, ఇదే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా వెళ్ళారుగా. ఓకే, వాళ్ళు సొంత బాబాయ్ కదా. చిరంజీవి గారికి సొంత తమ్ముడు, అలాగే ఎన్టీఆర్ గారికి సొంత మేనమామ, సొంత తాతగారు పెట్టిన పార్టీ, తండ్రి పార్టీకి సేవలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బాబాయ్ అందరూ ఉన్నప్పుడు దానికి సపోర్ట్ గా మాట్లాడడం వాళ్ళు ఎవరు ఖండించరు, ఎవరు ఇబ్బంది పడరు కదా. పై ఇప్పుడు ఒక స్టార్ ఇమేజ్ వచ్చేసింది, ఆయనకి ఎవడో ఆపుతాడండి ఎన్టీఆర్ గారు. సో అయినప్పటికీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు. మేబీ వైసీపీ ప్రభుత్వానికి భయపడి మాట్లాడలేదా, సినిమా ఆడనివ్వరని ఉద్దేశంతో మాట్లాడలేదా, లేదు ఊరికే మాట్లాడి రద్దు చేసుకోవడం ఎందుకని మాట్లాడలేదు, మొత్తానికి మాట్లాడలేదు, ఆయన ఎక్కడ ఖండించలేదు. అది కాస్త చినికి గాలివానగా అయ్యింది, ఎడబాటు పెరిగింది అనే వార్త అనేది బయట వినిపిస్తున్నాయి.
మేబీ అయితే మీరు అన్నారు కదా మొన్న పద్మభూషణ్ దీనికి కూడా ఆయన ఎక్కడ కనబడలేదు. తర్వాత జస్ట్ బాలయ్య బాబాయ్కి హార్టీ కంగ్రాచులేషన్ ఒక tweet ట్వీట్ చేసి చేశాడు. వదిలేశాడు తప్ప ఏమీ లేదు. అట్లా అలాంటి సందర్భాల్లో అన్స్టాపుల్ కి బాలయ్య బాబు ఎన్టీఆర్ మాత్రం నేను పిలవద్దు, నేను చేయను అన్నారన్నట్టు కూడా బయట పుకార్లు ఉన్నాయి. దానికి ఊతమిస్తూ ఒక నెటిజన్ ఏం పెట్టాడంటే బాబీ మొన్న డాకు మహారాజ్ కి ప్రమోషన్ బాగా డైరెక్టర్ బాబీ వచ్చినప్పుడు, బాబీ నువ్వు ఏ హీరోతో చేస్తే కంఫర్ట్ గా ఉంటామంటే ఆయన ఇప్పటికి 6 ఎన్నో సినిమాలు చేశారు. అందులో రవితేజ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నట్టున్నారుగా. సో వీళ్ళందరూ ఉన్నారు. మరి అదే జైలు అవకాశం కూడా ఎన్టీఆర్ గారితో చేశారుగా. బట్ ఎన్టీఆర్ గారు ఫోటో ఎక్కడ ఇవ్వలేదు అక్కడ కూడా. సో బాలయ్య గారికి వీళ్ళకి పడట్లేదా, లేకపోతే ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఈయన పేరు లేదా, లేదంటే ఇప్పుడు ఆయన బివిఎస్ఎస్ రవి ఎవరు మచ్చ రవి గారు అంటారు, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కదా అన్స్టాపుల్ డైరెక్షన్ అంతా ఆయన చూసుకుంటున్నారంట. సో ఆయన ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి ఆయనకు ముందే హింట్స్ ఇచ్చారని, ఎన్టీఆర్ లేకుండానే బాలయ్య బాబుతో చేయాలని అల్లు అరవింద్ గారు అలా చెప్పారని, బాలయ్య బాబు గారి కండిషన్ పెట్టారని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ వార్తలకు ఊతమిచ్చేలాగా వీళ్ళు కూడా ఎక్కడ కనబడట్లేదు కదా. ఎన్టీఆర్కి వెళ్ళడం ఎక్కడ కనబడట్లేదు. వీళ్ళు పోనీ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాగాలేనప్పుడు పరామర్శకు వెళ్ళినట్టు సందర్భాలు కూడా ఎక్కడ లేవు. ఫోన్ లో పరామర్శించినట్టుగా లేదు. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు సెలబ్రేషన్స్ లో కూడా కుటుంబ సభ్యులందరూ ఒక్కతాటి, ఇప్పుడు పురంధరేశ్వర్ గారు బీజేపీ మాట కనుక్కుందాం, ఈయన టీడీపీ అయినప్పటికీ ఒక వేదిక మీద వచ్చారుగా, తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారుగా, మాట్లాడుకుని కలుసుకున్నారు, స్టేజ్ మీద వేశారు మధ్యలో కదా. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా ఈయన కనబడట్లేదు. ఈయన కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఎందుకు కనిపించట్లేదు, బహుశా ఎడబాటు ఉందా, గ్యాప్ వచ్చిందా అనే దాని మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఈ అన్స్టాపుల్ కొన్ని సీన్స్ చెప్పాను కదా, ఇట్లా కనబడటం మేబీ అయిండొచ్చు. కానీ కుటుంబం అన్నాక కామన్ కదండి, చిన్న చిన్న మనస్పర్ధలు. నాకు ఆడ పలకరించలేదు, వీడిని తిన్నామని అడగలేదు, వీళ్ళల్లో కూడా మనం అనుకుంటుంటాం కదా. దగ్గరకు వచ్చి మాట్లాడినా కానీ సరిగా మాట్లాడలేదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళకి పలకరించి అంటే మొన్న మా బాబాయ్ ఒకరు అవుతారు కానీ, బాబాయ్ భోంచారంటే నువ్వు అడగపోతే తిన్నాయంట్రా అన్నాడు ఆయన. అంటే అడిగి తప్ప, అడగపోతే తప్ప, అంటే ఇట్లాంటి కామన్ గా ఉంటాయి నేను చెప్పేది. కాబట్టి ఈ కుటుంబ కలహాలను కామను, పైగా ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది కాబట్టి నచ్చినట్టుగా ఎవడికాడు రాసుకెళ్ళిపోతున్నాడు. రాసిన బాగులు చూద్దాం. వీళ్ళందరికీ తెరదించేలాగా నిజంగా అన్స్టాపుల్ ఎన్టీఆర్ గారు వస్తే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. చాలా మంది వెయిట్ చేస్తారు. యాక్చువల్ గా ప్రేక్షకులకు కూడా కావాల్సింది అదే కదా. బాబాయ్ అనుకుంటూ చెప్తాడా వార్తకి ఇంత వైరల్ అయ్యి. ఎందుకంటే మీరు అన్నట్టు బాలయ్య బాబు గారు హోస్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ. మీరు అన్నారు తెలుగు రాష్ట్రాలు కాదండి, త్రూఅవుట్ ఇండియాలో ఓటీటీలో టాక్ షోకి హైయెస్ట్ రేటింగ్ నెంబర్ 1 పొజిషన్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ టాక్ షో అన్స్టాపుల్. తెలుసా మీకు? ఇండియాలో దగ్గర 100 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 100 ఓటీటీల్లోనూ ఒక 1000 టాక్ షో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు జర్నలిస్ట్ ఒక స్టైల్ అడుగుతారు, నటుడు ఒక స్టైల్ అడుగుతారు, రకరకాల కదా. సో అలాగా అడుగు అందరి స్టైల్లోకి ఎక్కువ రేటింగ్ ఉన్నది, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అన్స్టాపుల్ బాలయ్య గారు. దట్ ఈస్ బాలయ్య. సో అలాంటి బాలయ్య ఇక్కడ ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి ఎలా అడుగుతారు, అందరిలాగా ఈయన మీద కూడా జోకులు వేస్తాడా, లేదా ఎమోషనల్ గా ఫ్యామిలీ కూడా సీరియస్ గా ఉంటుందా? ఒకవేళ ఎన్టీఆర్ వస్తే ఎన్టీఆర్ ముందు ఫేస్ చేయాలిగా ఈ క్వశ్చన్స్ కి. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంబినేషన్ పైన ఎందుకు ఇంత వైరల్ అవుతుందంటే వార్త ఇదే కాదు, మాట్లాడే మాటలు ఈ వైరల్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఖచ్చితంగా బాలయ్య బాబు భయపడ్డు, ఆయన మనసులో మాట బయట మాట ఉండదు, ఏదైనా మొక్క మీద ఫేస్ టు ఫేసే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కదా, మీ మీద వెన్నుపోటు పొడిచాడు ఫస్ట్ అన్స్టాపుల్లో వెన్నుపోటు పొడిచాడని టాపిక్ వచ్చింది. ఆ రోజు జరిగింది ఏంటి, మీరు నిజంగా వెన్నుపోటు పొడిచాడని గట్టిగా అడిగాడు ఆయన. అప్పుడు క్లారిటీ వచ్చింది. అలాగే బాబు గారిని అడిగే బాలయ్య ఎన్టీఆర్ని ఇంకా అడిగి పడేస్తారు కదా, ఆయన ఎవరినైనా అడుగుతాడు ఆయన. కాబట్టి ఎందుకంటే సరదాగా ప్రభాసే ఉంది, అప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చి ఆ టైంలో మీరు రిలీజ్ చేశారు అంటే, నేను వద్దన్నాను సార్ రమేష్ రాజు గారికి, అయినా వెళ్ళలేదు రిలీజ్ చేశారు వర్షం సినిమాకి. ఎంత మీరు రాజులు కదా, మాటలు చెప్పిన మాట వినరు మీరు అలా అన్నారు. నవ్వుకొని సెటర్లు వేసేసాడు ఆయన. అంటే ఎవరినైనా ఒకేలా మాట్లాడతాడు ఆయన. ఈయనైతే ఒకలాగా, స్టార్ అయితే ఒకలాగా, ప్రొడ్యూసర్ అనే ఉండదు ఆయనకి. దృష్టిలో అందరిని ఒకలా ట్రీట్ చేస్తాడు ఆయన. ఆఫీస్ బాయ్ నుంచి ఎవరైనా ప్రొడ్యూసర్ వరకు డైరెక్టర్ ఎవరైనా ఒకేలా చూస్తాడు ఆయన. దట్ ఈస్ బాలయ్య. సో కాబట్టి మీరు అన్నట్టు ఆయన క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి కూడా ముందు గట్స్ కావాలి. చూద్దాం. శుభతరుణం ఆసన్నం అయితే లెట్ వి సీ. చూద్దాం సార్. ఇంకా థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.